ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల రిషబ్ పంత్ని అక్కడ పెట్టలేకపోతున్నారు ఆ ప్లేస్మెంట్లో. సో నెంబర్ 4కి కేఎల్ రాహుల్ సెట్ అవ్వట్లేదా? శ్రేయస్ అయ్యర్ డెఫినెట్లీ ఉండాల్సిన ప్లేయర్. వన్డే స్క్వాడ్లో శ్రేయస్ అయ్యర్ని కాకుండా వేరే ప్లేయర్ని చూడడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ 4 yearsగా ది మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే ఇట్ హస్ బీన్ శ్రేయస్ అయ్యర్ అక్రాస్ ద బ్యాటింగ్ ఆర్డర్. అండ్ మీరు 2023 ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ చూసుకుంటే 500+ runs కొట్టాడు, చాలా ఫాస్ట్ కొట్టాడు. మన జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్లో కూడా చూసుకుంటే ఇక్కడ శుభ్మన్ గిల్ అట్ ద టాప్, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్, వాళ్ళిద్దరే కంట్రోల్ చేశారు బ్యాటింగ్. సరే లాస్ట్ మ్యాచ్ అగేన్స్ బంగ్లాదేశ్ అతను ఆడలేదు విషయం పక్కన పెడితే, ఇక్కడ మిడిల్ ఓవర్స్లో మీరు పాకిస్తాన్ వాడే బౌలర్స్ వాడు అబ్రార్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ అతను ఫస్ట్ 10 overs వేయబోతున్నాడు అబ్రార్, అందులో ఎటువంటి డౌట్ లేదు. పవర్ ప్లేలో వికెట్ కావాలి, డౌట్ లేదు. కానీ ఆ తర్వాత వేసే పార్ట్ టైం బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఆడగలిగి అటాక్ చేసే బ్యాటర్ ఉన్నట్టు శ్రేయస్ అయ్యర్. మీ క్వశ్చన్ల సెకండ్ పార్ట్ ఈజ్ రిషబ్ పంత్ రాకపోవడానికి కారణం ఏంటి? కేఎల్ రాహుల్ లాస్ట్ 2 yearsగా వన్డేలో మిడిల్ ఆర్డర్లో చాలా బాగా ఆడుతూ వచ్చాడు. అతను ఆ ఒక్క ఇన్నింగ్స్ ఏదైతే తను వరల్డ్ కప్ ఫైనల్ ఏదైతే ఆడాడో దానివల్ల అనవసరంగా స్లోగా ఆడాడు అది ఇది అంటున్నారు, కానీ అది పక్కన పెడితే కనుక హి హస్ ప్లేడ్ రియలీ వెల్. ఇలాంటి పరిస్థితుల్లో నా క్వశ్చన్ ఉంది, క్రాస్ ఇంటరప్ట్ చేస్తున్నా ఏంటంటే మొన్న కూడా కేఎల్ రాహుల్ ఆ పిక్ షాట్ అనేది ఆడాడు, పికప్ షాట్ అనేది. సో అన్నెసరీగా అక్కడ అసలు నెసిటీ లేదు, చాలా కూల్గా వెళ్ళిపోతుంది. కరెక్ట్. 1 endలో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ ఆల్రెడీ సెంచరీకి దగ్గర అయి ఉన్నాడు. సో అక్కడ బాధ్యతాయుతంగా ఆడాల్సిన ఫినిషర్ రోల్ పోషించాల్సిన పాత్ర ఏదైతే 5th place అట్లా ఉందో, వెనకాల ఉన్న వాళ్ళని సస్టైనబిలిటీ మనం అంత చెప్పలేం. హార్దిక్ పాండే, జడేజా, అక్షర్ పటేల్, సో మనం వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వలేం బ్యాటింగ్ ఆర్డర్. సో అక్కడ ఏమన్నా కొంచెం కొడుతుందా కేఎల్ రాహుల్ కొంచెం ఆ షార్ట్ సెలక్షన్ లో ఎక్కడ కాదు. లాస్ట్ టైం కూడా ఆడాడు ఇంగ్లాండ్ సిరీస్ లో చూస్తే ఫస్ట్ 2 వన్డే ఇంటర్నేషనల్స్ గేమ్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత వచ్చాడు తను చేయాల్సిందల్లా స్టే నాట్అవుట్, 30 నాట్అవుట్, 22 నాట్అవుట్ అయిపోయింది. కరెక్ట్. ఆ 2 మ్యాచ్లో అవుతాడు. 3వ మ్యాచ్లో తనకు అవకాశం వచ్చింది, 40 runs అంతా కొట్టాడు. నిన్నటి మ్యాచ్లో కూడా అతను క్యాచ్ పట్టుంటే కనుక పెద్ద గోల్ అయ్యేది. అవును, నిన్నటి మ్యాచ్లో క్యాచ్ డ్రాప్ అయింది, జాకర్ అలీ క్యాచ్ డ్రాప్ చేశాడు కాబట్టి కేఎల్ ఉండగలిగాడు, ఫినిష్ చేయగలిగాడు, ఎటువంటి హికప్ ఎక్కిళ్ళు రానివ్వాల. ఒకవేళ జాకర్ అలీ ఆ క్యాచ్ డ్రాప్ చేసి ఉంటే పాకిస్తాన్ మ్యాచ్ కేఎల్ రాహుల్ ఉండేవాడు కాదు, డ్రాప్ చేయకుండా ఉండుంటే. డ్రాప్ చేశాడు కాబట్టి మళ్ళీ కేఎల్ రాహుల్ని ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండ్ అలాగే ఒక మ్యాజిక్ ఉంది. లాజిక్ ఏంటి అంటే కనుక రిషబ్ పంత్ని ఆడించాలి అంటే మీరు ఇంగ్లాండ్ సిరీస్లోనే అతను ఎక్స్పెరిమెంట్ చేయించాలి, అతనికి గేమ్ టైం ఇవ్వాలి. ఆ సిరీస్లో 16 మందిలో ఒకటి గేమ్ దొరకలేదు, దట్ వాజ్ రిషబ్ పంత్. సో ఆ లాజిక్ ప్రకారంగా ఇక్కడ అతనికి ఆడడానికి వర్కౌట్ కాదు. ఇప్పుడు మ్యాజిక్ ఏంటంటే మీకు 2 పార్ట్ టైం స్పిన్నర్లు ఉన్నారు, ఒక అబ్రార్ లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలి, పాకిస్తాన్కి అగేన్స్ట్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గేమ్ చేంజర్ కావాలి, ఒక అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక మ్యాజిక్ చేసి రిషబ్ పంత్ని తీసుకొస్తారు. బట్ ఆ మ్యాజిక్ చేయాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్ వరల్డ్. ఆ రిస్క్ అనేది తీసుకుంటారు. డైరెక్ట్గా రిషబ్ పంత్ని పాకిస్తాన్ మ్యాచ్కి తీసుకొస్తారా? అతను లాస్ట్ ఆడిన వన్డే మ్యాచ్ వాజ్ అగేన్స్ శ్రీలంక. అంతకుముందు అతను ఆడిన వన్డే మ్యాచ్ వాజ్ అతని యాక్సిడెంట్ ముందు అతను ఆడాడు, ఇంగ్లాండ్కి అగేన్స్గా సెంచరీ కొట్టాడు. సో ఆ ఇంగ్లాండ్ సెంచరీకి ఇప్పుడు మ్యాచ్కి 2 ఏళ్ల తేడా ఉంది. ఆ 2 ఏళ్ల తేడాలో అతను ఆడే 2 వన్డే మ్యాచ్లు ఆడాడు. సో అది ఎంతవరకు తీసుకొస్తారనేది ఒక బిగ్ క్వశ్చన్. అది ఇప్పుడు రిషబ్ పంత్ రావాలి అంటే కేఎల్ రాహుల్ని డ్రాప్ చేయాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. సో బౌలింగ్ విషయానికి వద్దాం. సో వరుణ్ చక్రవర్తి ఇఫ్ ఇన్ కేస్ రావాలంటే కుల్దీప్ పక్కన కూర్చోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ స్లో పిచ్ కొంచెం ఆగి బాల్ టైమింగ్ వస్తుంది కాబట్టి మేబీ ఏమైనా వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ చూపించచ్చు మిడిల్ ఓవర్స్లో. జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు టీంలో ఉంటారు. నంబర్ 8 దాకా బ్యాటింగ్ కావాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో మీకు ఒకవేళ వరుణ్ చక్రవర్తి రావాలంటే ద ఓన్లీ ప్లేస్ అతను రావడానికి ఆస్కారం అనేది కుల్దీప్ యాదవ్ ప్లేస్. అండ్ అలాగే కుల్దీప్ కూడా సరిగా పర్ఫామ్ చేయాలి. అతను కూడా ఇంజరీ నుంచి వచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్లోనూ అంత పెద్ద మార్క్ క్రియేట్ చేయలేదు, ఇక్కడ పెద్ద మార్క్ ఏమీ క్రియేట్ చేయలేదు. సో ఇటువంటి పిచ్, స్లో పిచ్, డ్రై పిచ్ ఉంది. వాళ్ళ దగ్గర ఎలాగో అబ్రార్ లాంటి వాడు ఉన్నాడు, ఇక్కడ వరుణ్ లాంటి వాడు ఉన్నారంటే మిడిల్ ఓవర్స్లో కొంచెం అవుట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ పిచ్ వరుణ్కి ఫేవర్ చేస్తుంది అనుకుంటే వరుణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తుంది. ఓకే సార్, ఒక క్వశ్చన్ వచ్చింది సార్ మన లైవ్లో. రోహిత్ సో ఈ మ్యాచ్లో ఫామ్లోకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. రోహిత్ ఈ మ్యాచ్లో అంటే లాస్ట్ టైం ఎలా టచ్లోకి వచ్చాడు, క్విక్ స్టార్ట్ ఇచ్చాడు, కానీ దాన్ని బిగ్ స్కోర్ కింద మలచలేకపోయాడు కదా. సో దాని గురించి అంటే రోహిత్ వన్డే క్రికెట్ సంబంధించినంత వరకు హీ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ రికార్డ్. 3 double hundreds. No other player. అంటే ఇఫ్ యు ఆస్క్ మీ ఆనెస్ట్లీ, అంటే ఈ స్టేట్మెంట్ చెప్పడానికి నేను వెనక్కి పోను. టెస్ట్ క్రికెట్లో డాన్ బ్రాడ్మన్ అనుకుంటే
ఓడిఐస్లో రోహిత్ ఈజ్ ఈక్వల్ టు డాన్ బ్రాడ్మన్, నో డౌట్. ఎందుకంటే 200 అండ్ ద వే హీ స్కోర్డ్ అండ్ ఆన్ సాంగ్ రోహిత్ ఆడుతున్నప్పుడు మాత్రం అసలు ఆ బౌలింగ్ వేసే బౌలర్ కూడా ఆ కొట్టిన షాట్కి అద్భుతంగా ఆడేవరా అంటాడు మనసులో, బయటికి చెప్పలేడేమో కానీ అంత బ్యూటీ ఉంటుంది అతని ఆటలో, గ్రేస్ అండ్ ఎలిగెన్స్ అండ్ వాట్ నాట్. కాకపోతే ఇక్కడ రోహిత్ అడాప్ట్ చేసిన టెంప్లెట్ ఏదైతే ఉందో, మీరు వరల్డ్ కప్ నుండి చూడండి, ఓడిఐ వరల్డ్ కప్ నుండి కూడా రోహిత్ ఆడే పద్ధతి ఏంటంటే ఇనీషియల్లీ హీఈస్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్విక్ స్టార్ట్, అగ్రెసివ్గా ఆడుతున్నాడు. దానివలన అది డబుల్ ఎడ్జ్డ్, రెండు వైపులా 10 ఉన్న కత్తి వస్తే. మీకు మొన్నటి మ్యాచ్లో కూడా రోహిత్ ఆ రకమైన స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి మీకు మిడిల్ ఓవర్స్లో మీరు కొంచెం మెల్లగా ఆడుకున్నా కూడా మీకేం ఇబ్బంది కాలేదు. మీరు ఆ 220+ చేంజ్ చేయడానికి కూడా 46 ఓవర్లు తీసుకున్నారే. ఎందుకు తీసుకున్నారు? బికాజ్ కండిషన్స్ ఫేవరబుల్ లేవు. కానీ ఇనీషియల్గా దొరికిన ఆ స్టార్ట్, రోహిత్ ఆడిన ఇన్నింగ్సే దట్ బికేమ్ వెరీ క్రిటికల్. అందుకనే రోహిత్కి సంబంధించినంత వరకు క్విక్ ఫైర్ 40-50 ఈజ్ ఆల్సో ఓకే. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ బిగ్ ఇన్నింగ్స్ బికాజ్ ఆ పిచ్, ఆ కండిషన్స్ సపోర్ట్ చేయవు. అండ్ బిగ్ మ్యాచ్ క్యాప్టెన్సీగా అతనికి మీద అదనపు బాధ్యతలు కూడా, ఇది కూల్ క్యాప్టెన్ బట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ దేర్. అందుకని దట్ 40-50 ఇన్ ద ఫస్ట్ 10 overs ఫ్రమ్ రోహిత్ ఈస్ గుడ్ ఎనఫ్. దట్ గివ్స్ యూ ప్లాట్ఫామ్. దాని నుండి బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. ఫామ్కు సంబంధించి అంటారా, రోహిత్, కోహ్లీ ఎవరైనా సరే వీళ్ళు ఎప్పుడు దే ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ ఫామ్, దే ఆర్ అవుట్ ఆఫ్ రన్స్. ఎందుకంటే వీళ్ళ మీద ఎప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రతిసారి కోహ్లీ బ్యాటింగ్ వచ్చినప్పుడు 100 కొట్టాలి, రోహిత్ బ్యాటింగ్ వచ్చినప్పుడు 200 కొట్టాలి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు పాపం ఒక 50-60 పరుగులు 40 balls చేశాడంటే కూడా అరే ఇంతేనా అనుకుంటారు. బికాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సో బిగ్. సో ఇంకొక క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ, బుమ్రా లేకుండా, సో మనం యాక్చువల్ ఛాంపియన్ ట్రోఫీకి వచ్చాం, అది వేరే విషయం. అయితే బుమ్రా లేని లోటు ఏమైనా ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఏమైనా కనిపిస్తుందా? సో అంటే హర్షదీప్ సింగ్ని ఏమైనా తీసుకొస్తారా రీప్లేస్మెంట్ ఆఫ్ హర్షిత్ రాణా? లేదు, మొదటి మ్యాచ్లో అయితే, ఎందుకంటే చాలా డెలిబరేషన్స్ తర్వాతనే మొదటి మ్యాచ్కు ఒక చక్కటి టీమ్ కాంపోజిషన్ తయారు చేసుకున్నారు. హర్షిత్ రాణా గివ్స్ యూ ద ఎక్స్ ఫ్యాక్టర్, అడిషనల్ పేస్. ఎక్కడైనా సరే ఆ 145+ పేస్ ఏదైతే ఉందో, ఏ రకమైన కొత్త బాల్తోని ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బ్యాటర్స్ టు ప్లే. అదొక పాయింట్. రెండోది హిట్ ద డెక్ బౌలర్ హర్షిత్ రాణా. అదేమవుతుంది, స్ట్రోక్ మేకింగ్ డిఫికల్ట్ అవుతుంది. తొందరగా వికెట్లు పడగొట్టకపోయినా సరే బ్యాట్స్మెన్లు అగ్రెసివ్గా ఛాన్స్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. హర్షిత్ రాణా ఆ రకమైన బౌలర్. అండ్ షమి ప్రూవెన్ ప్లేయర్. కంబ్యాక్ తర్వాత తను ఆ మాట కూడా చెప్పాడు పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో, నేను మళ్ళీ నడుస్తానో లేదో అనుకున్నాను మొదటిసారి మళ్ళీ ఆ ఆపరేషన్ తర్వాత. బట్ ఇది రిమార్కబుల్ కంబ్యాక్. ఇంకా వరల్డ్ కప్లో కూడా షమ్మికి అవకాశాలు ఇవ్వలేదు. ఒకసారి అవకాశాలు ఇవ్వడం మొదలు పెడితే మొత్తం మార్చేశాడుగా. మీరు 2023 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. సో అందుకని బుమ్రా లేని లోటు. కాకపోతే బుమ్రా ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. మొన్న ఆస్ట్రేలియా సిరీస్లో కూడా ఆ ఒక్కరోజు బుమ్రా ఉంటే 2-2 సిరీస్ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో ఇక్కడ లేకుంటే అన్నదానికి మనకు ఆప్షన్ లేదు, లేడు కాబట్టి. అందుకని షమి, హర్షిత్ రాణా, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ పోటెంట్ పేస్ అటాక్. హార్దిక్ పాండ్యా ఫార్మ్ ఈజ్ గోయింగ్ టు బి క్రిటికల్. హార్దిక్ పాండ్యా కొంత